హాయ్ బడీస్, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరు బాగానే ఉంటారు. కానీ చూస్తున్నారు కదా, ఇది 2 BHK హౌస్, విలేజ్లో, ఇక్కడ కాదు. ఇది కంప్లీట్ ఫిట్టింగ్ చూస్తున్నారు కదా. మీకు తెలుసు కదా 2 BHK ఎలా ఉంటుందో. దీనికి వచ్చేసి ఒక హాలు, ఒక కిచెను అండ్ బ్యాక్ సైడ్ 2 బెడ్రూమ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఫిట్టింగ్ చూద్దాం. ఇది బెండ్, ఇది బీమ్లో వస్తుంది. దీనికి కింద వైపు మనం టేప్ కొట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే టేప్ ఆర్ క్యాప్స్ కూడా దొరుకుతాయి, పెట్టుకోవాలి, ఎందుకంటే మనం మాల్ రివర్స్ రాకుండా. అండ్ దీని సైజ్ అనేది మీరు ముందే మెజర్ చేసుకోండి, అయితే అన్నిటికీ టకటక కొట్టేయచ్చు. చూస్తున్నారు కదా. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకు 3 BHK, అవును 3 BHK అనుకుంటా, మనకి ఇంతకుముందు ఒక వీడియో చేసాం, అందులో మీరు చూడవచ్చు కంప్లీట్ ఫిట్టింగ్స్. ఇది మీకు నార్మల్గా ఒక ఐడియా కోసం చూపిస్తాను. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బీమ్లో పైపు దించేటప్పుడు మనకు వాల్ చుట్టూ సరౌండింగ్లో అయితే మనకు 9 inches వస్తుంది, అదే ఇన్సైడ్ అయితే మనకు 4 inch వస్తుంది. మీరు ఆ వాల్ని చూసేసి మీరు పైపు ఏ సైడ్ వేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది మనకు రౌండ్స్ అంటే చుట్టూ వచ్చే వాల్ కాబట్టి దీనికి ఎటు వేసినా నడుస్తుంది. ఇది మనకు ఇన్సైడ్ పాయింట్ కావాలి కాబట్టి ఇన్సైడ్ వేసుకుంటాం. అదే మనకు 4 inch వాల్ అయితే ఆ బీమ్కు ఆ సైడ్ వస్తుందా వాళ్ళ ఈ సైడ్ వస్తుందా అనేది మీరు చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని మీరు పైపింగ్ చేయాల్సి వస్తుంది బీమ్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బీమ్లో పైపింగ్ వేసినాక ఇలా కొంచెం మట్టి వేస్తే బాగుంటుంది, ఎందుకంటే మనకు తర్వాత ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో, నెక్స్ట్ చూద్దాం. అండ్ ఈ జే బాక్స్ చూస్తున్నారు కదా, మనకు హాల్ ఎల్ షేప్లో వస్తుంది. ఇక్కడ హాల్ కొంచెం పెద్దగా అయితే మనకు ఒక 3 బాక్సుల వరకు వేయచ్చు మనం ఎల్ షేప్లో. ముందు ఎంట్రన్స్లో ఒక 2 అండ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి వస్తుంది బెడ్రూమ్ ముందు, కిచెన్కు బెడ్రూమ్కు మధ్యలో. మనకు హాల్లో అయితే ఈవెన్గా వస్తుంది. అదే బెడ్రూమ్కి వస్తే మనకు కబోర్డ్స్ అండ్ బెడ్ ఏ సైడ్ వస్తుందో మనం చూసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం మ్యాప్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం జియో బాక్స్లో అయితే ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఫ్యాన్ కోసం, ఉయ్యాల కోసం మనం కొన్ని చోట్ల అయితే మనం హుక్స్ అనేది ఫిక్స్ చేస్తాం, ఫ్యాన్ హుక్స్ వాట్ ఎవర్. అదే కొండలు కూడా పెడతా ఉంటారు. దానికి మనం బెటర్గా ఏం చేయాలంటే, ఈ ఫ్యాన్ బాక్సులు ఉంటాయి కదా, దాన్ని మనం స్లాబ్లో మనకు ఉయ్యాల ఎక్కడ కావాలని మనం కొంచెం ముందే చూసుకుంటే ఈ ఫ్యాన్ బాక్స్ ఫిక్స్ చేస్తే మాత్రం కొంచెం బాగుంటుంది. ఓకే, ఇది కూడా కొంచెం నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అన్నీ తెలిసిన విషయాలే, ఇంకా కొత్తగా ఏం లేదు, కాకపోతే చిన్న చిన్న పాయింట్ అయితే చెప్తున్నా. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఎంట్రీ పాయింట్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వచ్చేసి మనకు సర్వీస్ వైర్ వస్తుంది ఇన్సైడ్. ఇది మెట్ల కింద వస్తుంది మనకు. ఇది 2 BHK కాబట్టి పెద్దగా మీటర్లు ఏమి ఉండదు, పైన ఫ్లోర్ వేసుకున్నా కానీ. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు కింద మీటర్కు ఒకటి వెళ్తుంది అండ్ మీటర్ నుంచి మనకు డీబీ బాక్స్ ఒకటి వస్తుంది. స్లాబ్లో పైపింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మెయిన్గా నంబర్ 1, మనకు సర్వీస్ వైర్కు ఒక పైపింగ్ అనేది ఖచ్చితంగా వేయాలి మీటర్ వరకు. మీటర్ నుంచి డీబీ బాక్స్కు ఒక పైపింగ్ అనేది చేయాలి. డీబీ బాక్స్కు టోటల్ హౌస్ మనకు పాయింట్లు బోర్డ్స్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయో ఆ సైడ్కు మనం బాక్స్ పైపింగ్ అయితే మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, ఫ్యూచర్లో ఎక్స్ట్రా ఫ్లోర్స్ కోసం మనకు మీటర్ దగ్గర పైప్స్ అయితే వదిలిపెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇంటర్నెట్ కేబుల్ కోసం మనం స్లాబ్ పై నుంచి హాల్లోకి అయితే ఒక పైపింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. దానికోసం మనం సపరేట్ పైపింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే, మనకు సీసీ ఫుటేజ్కు స్లాబ్లో నుంచి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, అది కూడా మీరు పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ బాల్కనీ సైడ్. మనకు మ్యాప్లో ఎలా ఉంటే అలా ప్లేస్ చేయండి. సర్వీస్ వైర్కు అటొక పైప్ ఇచ్చాము కదా, ఇంకో పైప్ ఇచ్చాము, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో ఇది విలేజ్లో కాబట్టి ఈ సైడ్ ఒకవేళ రోడ్ పడ్డా కానీ ఈ సైడ్ నుంచి తీసుకోవచ్చని. ఓకే బడేస్, ఉంటా మరి, చలో.